కొడుకుల్ని దగ్గర తీసుకురండి. ఒక కన్న తల్లి ఇటు మాదిరిగా దానం చేస్తుందో అదే మాదిరిగా కొడుకులు దానం చేస్తుందట. అరే సిగాయ మాకాయ జాపత్రి నలుగురెట్టేనమ్మా జగాయ జాపత్రి నలుగురెట్టుకుందమ్మా శ్రీగాయ మాకాయ జగలానురమ్మ జగలానురేయమ్మ శ్రీగాయ మాకాయ జగలానురయ్య జగలానురయ్య జగాయ జాపత్రి నలుగురే పెట్టినము జగాయ జాపత్ర నలుగులే పెట్టినమ్మా రాజభద్రి పెట్టింది అంజలమని అరే సన్నిలే నీలా ఏదో కాబులు నీలా కాబులు నీలో ఇప్పుడేనమ్మా నీలా ఏడే కాబులు నీరు ఏడే కాబుల నీలా ఎదురెట్టి రాగా ఎసరెట్ నీళ్ళు తీసుకొచ్చమ్మా ఈ ముగ్గురు త్రిమూర్తులకి ఈ కన్నతలాద సీతమ్మా సన్నీలు తానాలోయమ్మా చక్కగా చేయించిల్లమ్మా చక్కగా చేయించేనమ్మా కళ్యాణ తానాలయమ్మా చక్కగా చేయించేద్దాము చక్కగా చేయించేద్దామా విధులు తానాలా చక్కగా చేయించింది చక్కగా చేయించింది అమ్మా తానాలా చక్కగా చేయించు చక్కగా చేయించా తల్లిలు స్థానాలు చక్కగా చేసింది ఏకంగా చేసింది ముగ్గురు కుమారులకి తాయిరా స్నానం చేసిన తల్లి గారు ఈ ముగ్గురు కొడుకులకి దిష్టి తగలకుండా 3 దిష్టి కూడా పెడుతుందండి 3 దిష్టి బొట్లు పెట్టిందట. అరే ఆ ముగ్గురు కొడుకులు ఎంత అందంగా ఉన్నారు, ఎంత చోట పచ్చడిగా ఉన్నారు. అలాగా దారిని వెళ్తుంటే ఎవరన్నారు చూస్తే ఎవరి పన్ను ఎటువంటిది ఎవరి పన్ను ఎటువంటిదో దిష్టి తగలకుండా 3 దిష్టి కూడా పెడతాయి దిష్టి బొట్లు పెట్టిందట. ఈ ముగ్గురు కొడుకుల దగ్గర తీసుకుని యాచేతమ్మా అరే గురువు ఎదుతమ్మా పేదమ్మా కురువే పోతమ్మా ఎడవే బాలేదు ఎడవే పోతమ్మా కురువే పోతేమి దృష్టి ఎడపక తీసింది ఎడేమి దృష్టి పక్క తీసింది. ముగ్గురు కుమారుల దగ్గర తీసుకుని స్నానం చేసిన తల్లి గారు ఈ ముగ్గురు త్రిమూర్తులకి పడుకున్న పాలిస్తుంది పోయల్లా నచ్చుకోండి నాయ ఆ ముగ్గురు కొడుకులకి పాలిస్తుందట. అరే కొడుకు నిండా కల్లోయమ్మా పాలు చోటమ్మ పాలు చోటమ్మ నిండా కల్లోయమ్మా పాలు చేతున్నాయమ్మ పాలు చేస్తున్నాయమ్మ వేరా వేరేరాయమ్మా ఎంతగా కొడుకురా ఎంతగా పెరిగేలా ఎంతగా పెరిగేలా ఎంతగా పెరిగేదు ఎంతగా పెరిగేలా అంతేనండి. ముగ్గురు కుమారుడు పాలిచ్చిన తల్లి గారు ఈ ముగ్గురు కొడుకులు తల్లి గారిని వద్దకు చేరుకున్నారట. ఈ ముగ్గురు కొడుకులు ఎవరిని తల్లి గారిని వద్దకెళ్ళారట. ఎల్లుని కొడుకులు ముగ్గురు కొడుకులు అంటున్నా దగ్గర రండ్రా. ఈ ముగ్గురు కొడుకులు తల్లి గారి దగ్గరికి వెళ్ళి అంటున్నారట కన్నా వేనా తల్లి తల్లి మహారాజుల మాకిస్తే వేరుకుంటామమ్మా మహారాజ జలమాగిస్తే వేరే కొట్టావమ్మా అమ్మా నువ్వు కనీ పెంచి చేసుకున్నావా తల్లి తల్లిలా పెంచావు అమ్మా నువ్వు ఆకతప్పులు వదిలేసావు. అవునమ్మా అవును అమ్మా నువ్వు ఎంత సంపాదించావో అంత కూడా మాకు రాసిచ్చే తల్లి. నువ్వు సంపాదించింది మాకు రాసిచ్చేస్తే మేము వైజాగ్ కానీ రాజమండ్రి కానీ కాకినాడ కానీ హైదరాబాద్ వెళ్ళిపోతావా తల్లి. ఎక్కడ దుక్కుడికెళ్ళి ఏదో బిజినెస్ కానీ వ్యాపారం చేసుకుంటావమ్మా వ్యాపారం చేసుకుంటావమ్మా. ఎన్నాళ్ళు ఈ ఆకుతప్పులో ఉంటావే తల్లి. ఎక్కడెక్కడ జరుగుతున్నాయి తల్లి. సంపాదించిన మా ముగ్గురికి ఇచ్చేస్తే మేము హైదరాబాద్ ఎక్కడ దుక్కుడికి వెళ్ళిపోతాం. అలాగనప్పటికీ నాయనా నాయనా మీ కాపోతే ఎవరు వేస్తారు నాయన అలాగే ముగ్గురు కొడుకులకి రాజ్యాలు మంచి పడమ పోయల్లా గారు ఏం చేస్తున్నా అబ్రహ్మలో అమ్మ వెళ్ళిపోతున్నాను అమ్మ పారిపోతున్నాను అమ్మ కొండలే
బాబు భోజనం చేశారు లేదా భోజనం చేశారా ఓపులేనట్టేదట్రా బాబు చూడండి గురుగారు నాయనా అమ్మ పాఠాల ఆయన బ్రహ్మదేవ పట్నం ఏర్పాటు చేసుకోవయ్యా బ్రహ్మపట్నం ఏర్పాటు చేసుకోవాలి ఆయన ఆ బ్రహ్మపట్నము బ్రహ్మదేవుడు ఏలుకుంటున్నా బ్రహ్మదేవుడికి ఇచ్చింది